మొదటిసారి పోస్ట్ మార్టం చేసే ముందు మరణించగానే రంగన్న గారి శ్రీమతి ఆవిడ ఒక కంప్లైంట్ పోలీసుల వారికి ఇచ్చినట్టుగాను దాన్ని ఆధారం చేసుకుని 174వ సెక్షన్ ప్రకారం అంతే కదా సార్ 100 అనుమానాస్పద మృతి కింద ఎఫ్ఐఆర్ కట్టి విచారణ చేసి పోలీసు వారు కడప పోలీసు వారు విచారణ అనంతరం పోస్ట్ మార్టం చేసి వారి యొక్క పార్థివ దేహాన్ని ఖననం చేయడం జరిగింది కుటుంబ సభ్యులందరూ. అయితే ఎప్పుడైతే నిన్న చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో డీజీపీ గారిని ఆగమేఘాల మీద పిలిచి ఈ రంగన్న గారి మరణం గురించి సుదీర్ఘంగా కేబినెట్ మొత్తం 24 మంది ఉన్నట్టున్నారు అనుకుంటా. ఒక్కటి ఖాళీ ఉంది కదా, ఆయన ఎవరి కోసం అట్టి పెట్టారని చెప్తున్నారుగా. ఆ 24 మంది కలిసి అసలు వారి మేధస్సు అంతా ఉపయోగించి మొత్తం కేంద్రీకరించి నిన్న మొత్తం డీజీపీ గారిని పిలిచి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఏంటా అంటే కడప నుంచి ఉన్నతాధికారులు కూడా నిన్న హుటాహుటిని ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి పెద్దల సందేశాలు తీసుకెళ్లారని చెప్పనేది మీడియా మిత్రులు చెప్తున్నారు. హుటాహుటిని వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మహనీయుల యొక్క సందేశాన్ని చెవిలో తీసుకుని గబగబా వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు నిన్న. దానిలో ఈ ఈనాడు రాసిన దాని ప్రకారం ఈ రంగన్న గారి మరణం మీద వాళ్ళ భార్య గారే కంప్లైంట్ ఇచ్చారు అని పోలీసు రికార్డు చెప్తున్నాయి. నువ్వు ఉన్నావో పక్కన అంటే నేను పోలీసు రికార్డు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. రంగన్న గారి భార్య యొక్క కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదై క్షుణ్ణంగా పోలీసు విచారణ చేసి పోస్ట్ మార్టం చేసి వారి పార్థివ దేహాన్ని వారికి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఖననం కూడా అయిపోయింది. ఇది ఈయన్ని సాక్షిగా పెట్టిన దగ్గర అప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది. అప్పుడు మా ప్రభుత్వం ఉండగానే సిబిఐ వారు విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఉత్తరం రాశారు. అయ్యా ఈ సాక్షికి పోలీస్ భద్రత కల్పించండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2+2 అంటే 24 గంటలు ఇద్దరు అంగరక్షకులు ఉండేట్టుగా 2+2 నలుగురిని తుపాకీలతో ఉన్నటువంటి 4 గన్మెన్ని ఆయనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. రౌండ్ ది క్లాక్ ఎప్పుడు ఇద్దరు గన్మెన్లు ఆయనకు ఉండేట్టుగా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. ఈయన ప్రాణానికి అంత ప్రమాదం లేదు. 2+2 నలుగురు గన్మెన్లు అక్కర్లేదు. 1+1 చాలు. 1+1 చాలు. 1+1 చాలు అని చెప్పనేది ఆయన భద్రతని కుదించిన మాట వాస్తవమా కాదా? ఆయన మరణించేప్పటికీ 1+1 గన్మెన్లు ఉన్నమాట వాస్తవమా కాదా? 2+2 పోయి 1+1 వచ్చింది మీ ప్రభుత్వం వల్ల కాదా? మీరే కదా ఆయనకి 1+1 కుదించి గన్మెన్లు ఇద్దరం చేసి 24 గంటలు ఇద్దరు ఉండేవాళ్ళు 24 గంటలు ఎప్పుడు నిరంతరం ఒక మనిషి ఒక గన్మెన్ ఉండేట్టుగా చేశారు. మరి అటువంటి ఆయనకి ఇవాళ రంగన్న గారి అంటే 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న నాళ్లు ఇద్దరు అంగరక్షకులు సాయుధులైన ఇద్దరు అంగరక్షకుల మధ్య బతికినటువంటి ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎవరైతే ఆయన మరణాన్ని అనుమానంగా చూడాలి ఏదో జరుగుతుంది అని చెప్పినటువంటి ఆయన ప్రభుత్వంలో 24 గంటలు ఒక గన్మెన్ ఉన్నాడు ఆయనకి. మరి 24 గంటలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి గన్మెన్ ఉండంగా ఆయన మరణం ఎలా ప్రభుత్వానికి సందేహం వచ్చిందో నాకు అర్థం కావట్లా. ఎస్పీ గారికి ఎలా సందేహం వచ్చిందో అర్థం కావట్లా.
సాధారణంగా ఎవరికైనా సాయుధులైన అంగరక్షకులను ఇస్తే ఆ అంగరక్షకులు వారు శుభ్రంగా పనిచేస్తున్నారా లేదా, అతనితో ఉంటున్నారా లేదా అని నైట్ బీట్ ఎవరికైతే ఉంటుందో నైట్ బీట్ వాళ్ళు చూస్తారు, పగలు కూడా ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఈ మనం అలాట్ చేసినటువంటి గన్మెన్ అంగరక్షకుడు కరెక్ట్ గా ఉద్యోగం చేస్తున్నాడా లేదా, లేకపోతే ఏదన్నా జరగకూడదు జరిగితే అందరికీ ఇబ్బంది వస్తుందని చెప్పని ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరికి గన్మెన్లు ఇచ్చినా పోలీసు అధికారులు చేసేటువంటి ప్రక్రియ అది. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి గన్మెన్ 24 గంటలు ఉండగా ఆయన మరణం ఎలా అనుమానాస్పదమో మరి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పెద్దకు వచ్చిందో మనకు అర్థం కాదు. ఆల్రెడీ ఒకసారి విచారణ చేసి మరి ఎస్పీ గారి నాయకత్వంలోనే కదా జిల్లా పోలీస్ అంతా నడిచేది, కడప జిల్లా మొత్తం నడిచేది ఆయన నాయకత్వంలోనే కదా, ఆయన పర్యవేక్షణలోనే కదా. ఆయన పర్యవేక్షణలో ఆయన చేతి కింద ఉన్నటువంటి ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు రంగన్న గారి మరణాన్ని విచారణ చేసి పోస్ట్ మార్టం చేసి ఆ పార్థివ దేహాన్ని మృతదేహాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన తర్వాత మళ్లీ ఇవాళ హుటాహుటిన ఇక్కడ విజయవాడలో డీజీపీ గారు ఆగమేఘాల మీద కేబినెట్ అంతా పిలిచి డీజీపీ గారిని గట్టిగా మాట్లాడి ఆయన దగ్గర అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత గబగబా మరి ఎవరికి సందేహం వచ్చిందా ఏంటో తెలియదు, మళ్ళీ ఆ ఖననం చేసినటువంటి ఆ పూడ్చిపెట్టినటువంటి పార్థివ దేహాన్ని మృతదేహాన్ని మళ్లీ వెలికి తీసి ఇప్పుడు మళ్లీ రీపోస్ట్ మార్టం చేస్తున్నారు. చేసుకోండి, తప్పేం కాదు. అంటే నివేదికలు రాకముందే, సాంకేతిక పరమైనటువంటి నివేదికలు రాకముందే తప్పుడు వార్తలు, విషం చిమ్మేటువంటి వార్తలు వచ్చేయటం, జగన్ గారికి ఆపాదించేట్టు చేయటం. పరిటాల రవి గారి మృతి కూడా ఇలాగే జరిగింది. పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యావు కదా, పరిటాల రవి గారి శ్రీమతి గారు మంత్రి కూడా అయింది కదా మీ మంత్రి మండలిలో, మరి ఎందుకు విచారణ చేయలేదు? పరిటాల రవి గారి చంపేసినటువంటి హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిలందరూ రకరకాల కారణాలతో చచ్చిపోయారని చెప్పని ఇవాళ నోటితో మాట్లాడే బదులు అది నోరా ఏమనాలి? 14 నుంచి 19 దాకా మీరేం చేశారు? చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఊతపదంతో మాట్లాడేవారు కదా, ఏదో చేయమని. మరి మీరేం చేయలే? ఎందుకు చేయలే ఆ పని? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని 14 to 19 పరిటాల రవి గారి భార్య శ్రీమతి గారు కూడా నీ మంత్రి మండలిలో ఒక సభ్యురాలు, మీరు ముఖ్యమంత్రి. మరి పరిటాల రవి గారి ఇవాళ ఈ సొల్లు పురాణం ఈనాడులో రాయించుకునే బదులు మీరు ఎందుకు విచారణ చేయలేదు ఆ మరణాల మీద? అంటే మీకు చిత్తశుద్ధి ఉండదు, కేవలం ప్రత్యర్థుల్ని వాళ్ళ యొక్క యశస్సుని ఖననం చేయటం, వారి మీద విషం చెమ్మటం, వారి కీర్తి మీద బురద చెమ్మటం తప్పితే వాటి మీద ఉన్న శ్రద్ధ మీకు దేని మీద చిత్తశుద్ధి ఉండదు.